విజయ్ని కాకుండా అడ్డుకోవడానికి నేను చూడలేదు, ఆయనను సీఎం అవ్వకుండా అడ్డుకోవడానికి నేను చూడలేదు అంటూ రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్. అలాంటి నీచ రాజకీయాలు నేను చేయను, రాజకీయాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు, పాలిటిక్స్కి నాకు ఎలాంటి సంబంధం లేదు, అలాంటప్పుడు నాకెందుకు అసూయ ఉంటుంది అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకవేళ నా తోటి కళాకారుడు కమల్ హాసన్, నా మిత్రుడు కమల్ హాసన్ సీఎం అయితే ఏమో అసూయ పడేవాడినేమో, కానీ నాకు విజయ్కి మధ్య ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, విజయ్ సీఎం అయితే నాకెందుకు అసూయ అంటూ రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కానీ విజయ్ 52 ఏళ్ల వయస్సులోనే ఎన్టీఆర్ ఎంజీఆర్ కంటే పెద్ద విజయాన్ని సాధించారు. ఇటీవల నేను స్టాలిన్ని కలవడం ఏదైతే జరిగిందో అది స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు, అంతే, ఆయనని పరామర్శించడానికి నేను కలిశాను తప్పించి దానిపైన నెగిటివ్ ప్రచారం ఏదైతే జరిగిందో దాన్ని నేను ఖండిస్తున్నాను అంటూ రజనీకాంత్ మాట్లాడుకొచ్చారు. ఆయన సెన్సేషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు. సో మొత్తం మీద రజనీకాంత్ ఇటు చీఫ్ మినిస్టర్ విజయ్ని గతంలో కూడా మనం ఒకసారి చూస్తే కనుక 2026 మార్చిలో టీవీకే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున, ఆయన డిఎంకే పార్టీ రజనీకాంత్ని గతంలో బెదిరించింది, అందుకే ఆయన రాజకీయాల్లోకి రాలేదు అంటూ ఆయన మార్చి 12న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే రజనీకాంత్ అప్పుడు కూడా స్పందిస్తూ ఒక ట్వీట్ని చేశారు, టైం వస్తుంది వెయిట్ చేయండి అంటూ ఒక మాట రజనీకాంత్ గతంలో మాట్లాడారు. అప్పుడు దానిపైన చాలామంది విశ్లేషకులు టైం వస్తుంది అని అంటే ఆయన మళ్ళీ రాజకీయాలకు రాబోతున్నాడా అంటూ చర్చ జరిగింది. సో మొత్తం మీద టీవీకే పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ ఆదవ్ అర్జున గతంలో చేసిన స్టేట్మెంట్స్, ఇప్పుడు రజనీకాంత్ స్టాలిన్ని కలిసిన తర్వాత రజనీకాంత్ విజయ్ని సీఎం అవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు అంటూ మాట్లాడుకొచ్చారు. దానికి రజనీకాంత్ స్పందిస్తూ చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. విజయ్కి నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది, కావాలనే ఇదంతా సృష్టిస్తున్నారు. మరోపక్కన స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు కాబట్టి నేను పరామర్శించడానికి నేను వెళ్ళాను అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి రజనీకాంత్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. రజనీకాంత్ ఏం మాట్లాడారో. அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் கூட என்னுடைய 38-40 ஆண்டு நண்பர். என்னுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்துல தோல்வி வெற்றி சதகம் இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூர்ல தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமா இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில, நட்பு முறையில அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு நான் இங்க விஜய் சிஎம் ஆகக்கூடாது, போர் வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு அங்கே போயிருக்காங்க, வேற ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில தான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேச ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. அதுக்கு வாழ்த்துக்கள் சொல்லல அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்னு விஜய் மேல எனக்கு பொறாம, நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேல எனக்கு ஏன் பொறாம? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாம வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது. கிடைக்காம இருக்கிறது கிடைக்காது. எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 இயர்ஸ் டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன், நான் விஜய் நான் கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு என்ன இல்லை, கெட்ட பேரு. விஜய் என்ன பத்தி கம்பேர் பண்ணிட்டு அவருக்கு நான் சொல்லிருக்கேன். சின்ன வயசுல இருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவரு சிஎம் ஆனதுல எனக்கு என்ன போறான்? அது இவ்வளவு சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்றதை விட அதை விட ஜாஸ்தி. கம்ப்ளீட்டா சென்டர் பிஜேபி எவ்வளவு பெரிய பவர்ஃபுல் சென்டர். இங்க 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரியில இருக்கு. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடையா அப்ரிசியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமையும் இல்லை. ஸ்டாலின் சார் போய் பார்த்தது அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் கூட என்னுடைய 38-40 ஆண்டு நண்பர். என்னுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்துல தோல்வி வெற்றி சதகம் இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூர்ல தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமா இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில நட்பு. రజనీకాంత్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ విజయ్ని ఉద్దేశించి, విజయ్ ఎంజీఆర్ ఎన్టీఆర్ వయసులో, వాళ్ళు 52 సంవత్సరాల వయసులో విజయ్ సాధించిన విజయాలు ఎన్టీఆర్ ఎంజీఆర్ కూడా సాధించలేకపోయారు. అంతా సక్సెస్ అయ్యాడు విజయ్కి నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది,
అలాంటి వ్యక్తితో నేను ఎందుకు పోల్చుకుంటాను? ఏవైతే వదంతులు వస్తున్నాయో అవన్నీ తప్పు. స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు మాత్రమే. ఆ మంచి మిత్రుడిని కలిసి పరామర్శించడానికి నేను వెళ్ళాను, అంతేకాని విజయ్ సీఎం అవ్వకుండా అడ్డుకోవడానికి నేను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నాకు చీఫ్ మినిస్టర్ విజయ్ పైన నాకు ఎలాంటి అసూయ లేదు అంటూ రజనీకాంత్ ప్రెస్ ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరిగింది. గతంలో కూడా మార్చిలో టీవీకే పార్టీకి సంబంధించిన, విజయ్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ, విజయ్ని దగ్గరుండి గెలిపించిన వ్యక్తి అని చెప్పొచ్చు ఒక రకంగా. ఆ వ్యక్తి కూడా రజనీకాంత్ గురించి కొన్ని విమర్శలు చేశారు. అతని పేరు ఆదవ్ అర్జున. ఈ ఆదవ్ అర్జున మార్చి 12న డిఎంకే పార్టీ రజనీకాంత్ని బెదిరించింది కాబట్టే ఆయన రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి భయాలకు విజయ్ లొంగడు కాబట్టే విజయ్ సీఎం అయ్యాడు. ఇవాళ సీఎంగా విజయ్ ఉండడానికి ఆ కాన్ఫిడెన్స్, ఆ స్ట్రెంగ్త్ విజయ్ దగ్గర ఉన్నాయి, రజనీకాంత్ దగ్గర లేవంటూ విజయ్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీ మార్చి నెలలో ఇలాంటి స్టేట్మెంట్స్ చేశాడు. అప్పుడు కూడా రజనీకాంత్ వాటిపైన స్పందిస్తూ సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ పెట్టి చాలా క్లియర్గా, ఆ ట్వీట్లో టైమ్ అవైట్స్ ఎవ్రీబడి వెయిట్ ఫర్ సమ్ టైమ్ అన్నట్టు, కొంత టైము కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది అంటూ రజనీకాంత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అందరూ స్పెక్యులేట్ చేశారు, రానున్న రోజుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఆ అంశాన్ని కూడా రజనీకాంత్ ప్రస్తావించారు. రాజకీయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదంటూ మాట్లాడారు. ఒకసారి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు రజనీకాంత్ మీడియా ముందుకి వచ్చి ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి? కళ్యాణ బేసిక్ గా వరుసగా 2-3 రోజులు అంటే విజయ్ అధికారంలోకి వచ్చిన నేపథ్యం నుంచి కూడా రజనీకాంత్ మీద కొన్ని విమర్శలు, సోషల్ మీడియాలో కొత్త కథనాలు, విజయ్ ఫ్యాన్స్ కొంత రజనీకాంత్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి అంతా అసలు కారణం ఒకటే. బేసిక్ గా డిఎంకే పార్టీ ఓడిపోయిన తర్వాత రజనీకాంత్ స్టాలిన్ ని నేరుగా ఇంటికి వెళ్ళి కలిసి ఆయనతో మాట్లాడేసి వచ్చారు. అప్పుడే కొంతమంది విజయ్ పార్టీ టీవీకి సంబంధించిన పార్టీ కేడర్ వీళ్ళందరూ కూడా విజయ్ని అడ్డుకోకుండా విజయ్ని అడ్డుకునేదానికే రజనీకాంత్ నేరుగా స్టాలిన్ తో మంతనాలు జరుపుతున్నారు అని. ఆ తర్వాత రజనీకాంత్ వెంటనే బెంగళూరు వెళ్ళారు. బెంగళూరులో ఆశ్రమంలో 10 రోజులు ఉండడానికి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరుకి వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరో సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్ లో రజనీకాంత్ని ఉద్దేశించి సార్ ఇట్లా విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఆయన నవ్వి నమస్కారం పెట్టి అక్కడ వెళ్ళిపోయారు. దాన్ని ఆయనకి అభినందనలు కూడా తెలపలేదు. సో దాని మీద ఆయన కొంత బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చిన వెంటనే ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాని మీద మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఒకటి, ఆయన చాలా కీలకంగా దీనికి సంబంధించిన వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. స్టాలిన్ ఇప్పటి నుంచి కాదు, నాకు చాలా మంచి మిత్రుడు. స్టాలిన్ ఈ రోజు కాదు, కొన్ని సంవత్సరాలుగా, అంటే మా తరంలో నుంచి కూడా స్టాలిన్ నాకు మంచి మిత్రుడుగా ఉన్నాడు. ఆయన పార్టీ ఓడిపోయిందని నేను వెళ్ళలేదు. ఆయన కొలక్పూర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోవడం నన్ను కొంత బాధించింది. ఆ దిశగానే నేను ఆయన్ని వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాను. తర్వాత వెంటనే నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్ లో బెంగళూరుకి వెళ్ళే టైంలో మీడియా కూడా లేదు. నేను మీడియా ఉందా మాట్లాడదామని అక్కడే అనుకున్నాను, కానీ మీడియా లేదు అనేసరికి నేను వెళ్ళిపోతుంటే ఒక అతను సెల్ ఫోన్ లో విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు కదా సార్ అంటే నేను చిరునవ్వు చెప్పి నేను వెళ్ళిపోయిన పరిస్థితి. అంతేగాని దీనికి నాకు మధ్య, విజయ్కి నాకు మధ్య ఏవో ఉన్నాయని చెప్పి పుకార్లు పుట్టించడం, విజయ్ని ముఖ్యమంత్రి కానీకుండా అడ్డుకునే ప్రయత్నం చేశానని మాట్లాడడం చాలా తప్పు అని ఆయన అంటాడు. అసలు నాకెందుకు విజయ్ మీద అసూయ ఉంటుంది? నేను రాజకీయాల్లో లేను, అసలు నేను ఇటువంటి నీచ కార్యక్రమాలు చెయ్యను అని కూడా ఆయన చెప్తూ, ఒకవేళ నిజంగానే నవ్వుతూ కమల్ హాసన్ అయి ఉంటే, నేను కొంత ముఖ్యమంత్రిగానే అయి ఉంటే నాకు కొంత అసూయ కలిగేది. ఎందుకంటే మేమిద్దరం ఖచ్చితంగా ఒక సమకాలికంగా ఉన్నాం కాబట్టి నేను ఒక దశలో రాజకీయ పార్టీ పెడతానని కూడా స్థాపించాను. కానీ ఆ తర్వాత నేను వెళ్ళలేకపోయాను, నాకున్న పరిస్థితులు వేరు. అప్పుడు అందువల్ల నేను రాజకీయాల్లోకి నుంచి నేను పూర్తిగా తప్పుకుంటున్నానని కూడా ఇప్పుడు చెప్పాను. అదే విజయ్తో నాకు ఒక జనరేషన్ గ్యాప్ ఉంది. విజయ్కి
52 years 53 years ఉంటాయి. నాకు అతనికి మధ్య ఎంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్కి అసలు నన్ను అతనితో పోల్చడం, అతన్ని నన్ను పోల్చడం అనేది నేను ఇప్పుడు కాదు, ఒక స్టేజ్ మీద కూడా చాలా క్లియర్గా చెప్పాను. గతంలో అప్పుడు శివాజీ ఒక వెలుగుతున్న తర్వాత శివాజీ టైంలో రజనీకాంత్ అనే వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేశారు. నా స్థానంలో ఇంకొక వ్యక్తి విజయ్ అప్పటికే వస్తున్న టైంలోనే నేను ఆ విషయాన్ని కూడా చెప్పాను. ఈ జనరేషన్ గ్యాప్, ఇది జనరేషన్ తర్వాత ఇంకో యంగ్ జనరేషన్ వస్తూ ఉంటుంది, దాన్ని ఆ విధంగా చూడాలి తప్పితే నేను ఇంకొకరి మీదనో అసూయ పడితే నాకు అసలుకి అవసరం లేదు. ఇంకోటి కూడా ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటివి వాళ్ళు సాధించలేని ఒక పెద్ద విజయాన్ని విజయ్ 52 ఏళ్ల వయసులోనే ఆయన స్థాపించారు. అసలుకి ఇది మామూలు విషయం కాదు, చాలా అద్భుతమైన విజయం ఆయన సాధించింది అని చెప్తూనే ఆయన మీద కూడా చాలా విపరీతమైన బాధ్యతలు ఉన్నాయి. ఆయన క్యాడర్ ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే ఇప్పుడు ఆ క్యాడర్ తప్పు చేసిన ఎఫెక్ట్ విజయ్ మీద పడుతుంది. కాబట్టి ఒక 2 సంవత్సరాలు మీరు విజయ్ జాగ్రత్తగా మెలగాలి, రాజకీయాలను చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు, ఆయన కొన్ని మంచి కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు అని చెప్తూ వచ్చిన పరిస్థితి. అంతేగాని నాకు స్టాలిన్కి మధ్య ఉన్న మా జనరేషన్ నుంచి స్టాలిన్ నాకు మంచి మిత్రుడు, నాకు అక్కడ డిఎంకే పార్టీ ఓడిపోయిన బాధ లేదు, కానీ స్టాలిన్ ఒక ఎమ్మెల్యేగా కూడా కొలత్పూర్ నుంచి ఓడిపోయారని తెలవంగానే నాకు అది కొంత బాధ అనిపించింది. నేను అందుకే వెళ్ళి కొంత ధైర్యం చెప్పి వచ్చాను. మిగతా ఇష్యూస్ మా మధ్య అసలుకి ఎటువంటి ఇష్యూస్ కూడా రాలేదు. తర్వాత నేను 15 రోజులు బెంగళూరులో ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. దాంతో నేను ఇది మాట్లాడలేకపోయాను. కానీ ఇటీవల సోషల్ మీడియాలో దీని మీద పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, దీన్ని నేను ఖండించాలనుకున్నాను అని మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ ఒక మీడియా మిత్రులు కొంతమంది అడిగారు, నువ్వు నీకు ఒక అవకాశం ఉంది పార్టీ పెట్టుంటే నువ్వు అప్పుడు ముఖ్యమంత్రి అయి ఉండేవాడు అని కూడా కొంతమంది అడిగారు. అడిగినప్పుడు డెఫినెట్ గా నాకున్న దాంట్లో ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రికి అయ్యే అవకాశం ఉంది, కానీ నాకు అప్పుడు కొంత హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రావడం వల్ల నేను ఈ రాజకీయాలకి రాదలుచుకోలేదు. నేను అది క్లియర్ గా ఓపెన్ చేసి చెప్పాను. అట్ ద సేమ్ టైం విజయ్ ముఖ్యమంత్రి కాగానే నేను ఎక్స్వేదిక్గా కూడా ఆయనకి గ్రీటింగ్స్ చెప్పిన పరిస్థితి ఏముంది. ఇప్పుడు నట్టిగర సంఘం కూడా నిన్న వెళ్ళి విజయ్ని కలిసిన పరిస్థితి ఉంది. తర్వాత కమలాసన్ కూడా ఆయనకి అభినందనలు తెలిపారు. నేను రాజకీయాల గురించి ఎక్కడ కూడా ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదు. నా మిత్రుడు కాబట్టి నేను స్టాలిన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాను చెప్పితే మిగతా ఇష్యూ ఎవరు లేదు అని చెప్పారు. అయితే మరో ప్రశ్న కూడా రజనీకాంత్, మీరు వెళ్ళి ముఖ్యమంత్రిని ఏమన్నా కలిసే అవకాశం ఉంటుందా, శుభాకాంక్షలు నేరుగా వెళ్ళి చెప్పే పరిస్థితి అంటే అంత అవసరం ఏముంది? నేనేమి ప్రతి దగ్గరికి నా పని కోసమో లేకపోతే ఇంకోటి కోసమో వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే నేను నా లిమిట్స్ నాకున్నాయి, నేను ఎలా ఉండాలో నాకు అలాగే ఉంటాను అని చెప్పుకుని వచ్చిన ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇటీవల విజయ్ ఎన్నికల విజయం తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిన పరిణామాల్లో చాలా కొంత సబ్జెక్ట్ కూడా వస్తూ ఉంది కళ్యాణ్. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ఆ సందర్భంగా విజయ్ సొంతంగా గెలిచాడని చెప్పి నన్ను ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ దానికి దీనికి సంబంధం లేదు, ఆ రాష్ట్ర పరిస్థితులు వేరు, ఈ రాష్ట్ర పరిస్థితులు వేరు అని ఆయన వివరణించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు రజనీకాంత్ కూడా అక్కడ తమిళనాడులో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయన విజయ్కి తనకు గ్యాప్ ఉన్నట్టు, లేదు విజయ్ని సీఎం కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వస్తుంది. ఆ వార్తల్ని పూర్తిగా ఖండించేందుకే నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. నేను మధ్యలో కూడా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆ రోజు నేను అడిగాను, ఎయిర్పోర్ట్ లో మీడియా ఏమన్నా ఉంటే నేను మాట్లాడదాం అనుకున్నాను, కానీ అక్కడ ఎవరు లేరు అని చెప్తే నేను నేరుగా వెళ్ళిపోయాను చెప్పితే నాకు అతనికి ఎటువంటి రిలేషన్ లేవు. విజయ్ మంచిగా పరిపాలించాడు, ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ కార్యకర్తలు కూడా నేను ఒకటే చెప్తున్నాను, వాళ్ళ క్యాడర్ కానీ కార్యకర్తలకు కానీ మీరు చిన్న పొరపాటు చేసినా ఆ ఇంపాక్ట్ విజయ్ మీద పడుతుంది. కాబట్టి మీరు ఆచి చూసి స్టెప్పులు వేయాలి. కనీసం 2 సంవత్సరాలు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది అని మాత్రం రజనీకాంత్ చెప్పుకుని వచ్చారు ప్రెస్ మీట్ లో కళ్యాణ్.
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద సీఎం విజయ్ పైన రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆయన విజయాన్ని పొగుడుతూనే వచ్చారు. మరోపక్కన ఒక జనరేషన్ గ్యాప్ ఉంది నాకు సీఎం విజయ్కి, నేను ఆయన గురించి ఎందుకు అసూయ పడతాను, కమల్ హాసన్ సీఎం ఉంటే మేబీ ఆలోచించేవాడేమో అంటూ ఆయన చాలా సర్కాస్టిక్గానే మాట్లాడారు. మొత్తం మీద మీడియాని ఉద్దేశించి కూడా గతంలో ఎయిర్పోర్ట్లో ఒకరు వీడియో తీస్తూ ఆ వీడియోలో విజయ్ సీఎంగా అయ్యాడు, మీ స్పందన ఏంటి అంటే జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాను నమస్కారం పెట్టి. కానీ అక్కడ మీడియా ఉండుంటే ఖచ్చితంగా మీడియాతోనే నేను మాట్లాడదామని అనుకున్నాను. ఖచ్చితంగా స్టాలిన్ ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోవడం కొంత బాధని కలిగించింది. అందుకే నా మిత్రుడు స్టాలిన్ నాకు ఒక మంచి మిత్రుడు కాబట్టి స్టాలిన్ కలవడానికి వెళ్ళాను, ఆయన పరామర్శించి వచ్చాను, అంతే తప్పించి విజయ్ని సీఎం అవ్వకుండా అడ్డుకున్నాను అన్న వ్యాఖ్యలు ఏవైతే వస్తున్నాయో వాటన్నిటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ ఇటు రజనీకాంత్ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాగే ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడారు. ప్రభుత్వం కొంత సమయం తీసుకోవాలి, ఒక 2 సంవత్సరాల పాటు జాగ్రత్తగా వ్యవహరించాలి. విజయ్ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే విజయ్ కానీ వీరందరూ కొంత జాగ్రత్తని పాటించాలి అంటూ కూడా రజనీకాంత్ చెప్పుకొచ్చారు. మంచి పథకాలను విజయ్ ప్రస్తుతానికి ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఆయనకి కొంత సమయాన్ని కూడా ఇవ్వాలి ప్రతిపక్షాలు మిగతా పార్టీలు కూడా అంటూ రజనీకాంత్ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. మొత్తం మీద విజయ్ పైన రజనీకాంత్ చేసిన ఈ స్టేట్మెంట్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, లేక నిజంగానే విజయ్ ఒక చీఫ్ మినిస్టర్ అవ్వకూడదని రజనీకాంత్ అనుకున్నారా? మరోపక్కన మీడియాలో ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి, అంటే గతంలో మీరు పార్టీ పెట్టి సీఎం అవుదామని మీరు అనుకున్నారు కానీ దాన్ని బ్యాక్ స్టెప్ వేశారు, అప్పుడు మీరు పార్టీ పెట్టుంటే సీఎం అయ్యేవారా అని అడిగిన ఆ ప్రశ్నకి రజనీకాంత్ చాలా క్లియర్గా ఎస్ డెఫినెట్లీ నేను సీఎం అయ్యేవాడిని, కానీ అప్పుడు నా ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల నేను ఆ డెసిషన్ని వెనకకు తీసేసుకున్నాను, కానీ ప్రస్తుతానికి నాకు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్ పైన రజనీకాంత్ చేసిన ఈ స్టేట్మెంట్స్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా, దాంట్లో నిజం ఉందని మీరు భావిస్తున్నారా, లేక విజయ్ చీఫ్ మినిస్టర్ అవ్వకుండా ఉండడానికి రజనీకాంత్ అడ్డుపడ్డాడు అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ஸ்டாலின் சார் போய் பார்த்தது அது கொஞ்சம் விமர்சனங்கள் வந்தது. ஸ்டாலின் சார் கூட என்னுடைய 38-40 ஆண்டு நண்பர், என்னுடைய நட்பு கொள்கைகள் அரசியலுக்கு அப்பாற்பட்டது. ஜனநாயகத்துல தோல்வி வெற்றி சதகம் இருந்தாலும் ஸ்டாலின் அவர்கள் அந்த குளத்தூர்ல தோத்தது எனக்கு கொஞ்சம் சங்கடமா இருந்தது. அதுக்காக ஒரு நண்பனுங்கிற முறையில நட்பு முறையில அவரை போய் நான் பார்த்தேன். அதுக்கு நான் இங்க விஜய் சிஎம் ஆகக்கூடாது, போர் வரக்கூடாது, அதை தடுக்கிறதுக்கு அங்கே போயிருக்காங்க, வேற ஏதோ 2 பெரிய பார்ட்டியை சேர்க்கணும்னு சொல்லி பேசுறாங்க அப்படின்னு சொல்லி விமர்சனங்கள் வெளியே வருது. அந்த சூழ்நிலையில தான் அதெல்லாம் பேச முடியும். அப்படி பேச ஒரு தரங்கெட்ட ஆள் ரஜினிகாந்த் இல்லை. அதுக்கு வாழ்த்துக்கள் சொல்லல அப்படின்னு சொல்லி அதுக்கு ஒரு விமர்சனம். இன்னொன்னு விஜய் மேல எனக்கு பொறாம, நான் அரசியல் இல்லை, அரசியல் நான் இல்லைன்னு சொல்லி விலகி ஆச்சு. அரசியல் நான் இல்லாத போது அவர் மேல எனக்கு ஏன் பொறாம? ஒருவேளை கமல்ஹாசன் ஏதாவது முதலமைச்சர் தான் எனக்கு பொறாம வந்திருக்குமோ என்னமோ தெரியாது. அப்போ கூட வந்திருக்காது, கிடைக்காது, கிடைக்காம இருக்காது, கிடைக்காம இருக்கிறது கிடைக்காது. எனக்கும் விஜய்க்கு ஒரு ஜெனரேஷன் கேப், கிட்டத்தட்ட 25 years டிஃபரன்ஸ். நான் முதல்லயே சொல்லியிருக்கேன், நான் விஜய் நான் கம்பேர் பண்ணிக்கிட்டா அது எனக்கு என்ன இல்லை கெட்ட பேரு. விஜய் என்ன பத்தி கம்பேர் பண்ணிட்டா அவருக்கு நஷ்டம். சின்ன வயசுல இருந்து அவர் பார்த்துட்டு இருக்காரு. அவரு சிஎம் ஆனதுல எனக்கு என்ன போறான்? அது இவ்வளவு சின்ன வயசுல 52 வயசுல எம்ஜிஆர் என்டிஆர் சாதனை பண்றதை விட அதை விட ஜாஸ்தி கம்ப்ளீட்டா சென்டர் பிஜேபி எவ்வளவு பெரிய பவர்ஃபுல் சென்டர். இங்க 2 பெரிய கட்சிகளை எதிர்த்து தனி ஆளை ஜெயிச்சிருக்காங்க. அது நம்ம சினிமா இண்டஸ்ட்ரி இருக்கு. எனக்கு அது பொறாமை இல்லை, ஒரு ஆச்சரியம் கலந்த ஒரு சந்தோஷம். அடையா அப்ரிசியேஷன், சூப்பர். ஸோ அந்த பொறாமை. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU